నమస్తే, నేను మీ మధు. నోరు బాగుంటే ఊరు బాగుంటుందనే సామెత అందరూ వినే ఉంటారు. నోరుంది కదా అని ఇష్టానుసారం వాగితే అదే ఊరు రివర్స్ అవుతుంది. ఈ సామెత కరెక్ట్గా నా అన్వేష్కి సెట్ అవుతుందని చెప్పచ్చు. అయితే నోరుంది కదా అని చెప్పేసి ఎక్కడో ఉండి ఇక్కడ ఉన్న హిందూ దేవుళ్ళ మీద, అంతేకాదు గరికపాటి గారి మీద కూడా నోరు పారేసుకున్నారు. ఫస్ట్ మనం ఒకరికి వేలెత్తి చూపేటప్పుడు 4 వేలు మనకి చూపిస్తాయనే ఆలోచన కొద్దిపాటికి కూడా గుర్తు రాలేదేమో అన్వేష్కి. అయితే ఇప్పుడు ఆయన చేసిన తప్పు ఆయన పీకలకే చుట్టుకుందంటున్నారు. మరి నా అన్వేష్ నిజంగానే ఆయన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? నిజంగానే ఆయన మెంటాలిటీ కరెక్ట్గా లేదా, లేకపోతే కావాలని టార్గెట్ చేశారా? అసలు నా అన్వేష్ ఎందుకు ఇటువంటి వ్యవహారాల్లో దూరుతున్నారు అనే విషయాల గురించి రోజు మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఈ వస్త్రధారణ గురించి ఒక యుద్ధం జరుగుతుంది. ఇదే విషయంలో ఎక్కడో కూర్చొని నా అన్వేష్ కూడా చాలా నీచంగా మాట్లాడారు. మరి ఆ మాటలు ఎలా తీసుకోవాలో అర్థం కాని విషయంలో ఇప్పుడు కొంతమంది ఆయనకు సపోర్ట్ కూడా చేస్తున్నారు మేడం, మన ఆంధ్రప్రదేశ్లోనే. సో అసలు ఎలా తీసుకోవాలి ఆయన మాటలేది? నాకు తెలిసి ఆయనకి 2-3 చేస్తూ ఉంటారు అంతే. అసలు వాళ్ళు ఎలా తీసుకోవాలి కూడా నాకు అర్థం కావాలి. వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు ఎవడో సపోర్ట్ చేశాడు మనం పట్టించుకోకర్లా. ఇప్పుడు 95% అన్వేషణ అతన్ని ఎవడు సపోర్ట్ చేయట్లే. ఇప్పుడు భయపడి సారీ చెప్పాడు కదా. నేను ఎందుకు సారీ చెప్పాడు? నీకు మాట్లాడేటప్పుడు తెలీదా? మరి ఇప్పుడు శివాజీ గారు 2 పదాలు తప్పు మాట్లాడని సారీ చెప్తే మహిళా కమిషన్ పిలిచి అంతసేపు విచారించినప్పుడు ఇతన్ని విదేశాల నుంచి రప్పించి జైల్లో పెట్టాలా అక్కర్లేదా? పెట్టాలి. అతని ఛానల్ ముయించాలా వద్దా? మరి అంటే మీకో న్యాయం నాకో న్యాయం ఉండదు కదా. మరి ఇవాళ మహిళా కమిషన్ ఆవిడ ఎందుకు మాట్లాడాలి కదా? ఆవిడ సుమోటోగా ఆవిడ కేసు స్వీకరించి ఆవిడ పిలవాలి కదా. ఇవాళ సజ్జనార్ గారు కూడా కలగజేసుకోవాలి. ఇదేం చిన్న విషయం కాదు. ఇప్పుడు ఎట్లా మాట్లాడాడు? పైగా శివాజీ చదువుకోనివాడు, పోనీ చదువుకోనివాడు 2 మాటలే మాట్లాడాడు. చదువుకున్నవాడు నువ్వు ఎట్లా మాట్లాడావు? అసలు ఏంటది? పైగా చాలా చదువుకున్నట్ట. మరి ఏం చదువుకున్నాడో ఆయన నాకు తెలీదు. ఏదో మేనేజ్మెంట్ కోర్స్ ఏదో చేశాట. నువ్వేం చేసావు? ఏం మాట్లాడుతున్నావు? పైగా ఏంటి బెదిరిస్తున్నాడు మళ్ళా? నేను అనేది ఏంటంటే ఇలాంటివి వదలొద్దండి. మీరు అస్సలు వదలకూడదు. ఇవాళ కేసులు పెట్టండి. ఎంతమంది లాయర్లు ఉన్నారు, ఎందుకు ఊరుకున్నారు? ఇప్పుడు నాగబాబు గారిని మాట్లాడమనండి. ఒక్కొక్కళ్ళని. ఇప్పుడు ప్రకాష్ రాజ్ని స్పందించమనండి. జస్ట్ ఆస్కింగ్ అంటాడు కదా ఆయన. ఇప్పుడు అడగండి మీరందరూ. ఇప్పుడు శివాజీది తప్పు సరే, బట్టలు ఇప్పుకొని తిరగమన్నారు, రక్షణ పెట్టుకోమన్నారు. ఒకళ్ళేమో వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుందన్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్ళకి మీరందరూ ఎంతమంది స్వేచ్ఛ ఇస్తున్నారో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే మీరు జనరల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే ఎట్లా? ఇప్పుడు జనరల్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు మనం ఇవ్వకూడదు. ఎందుకంటే మనం అన్ని రకాల వర్గాల వాళ్ళు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో నివసిస్తారు. కాబట్టి ఒకళ్ళకు ఉండే రూల్ ఇంకోళ్ళకు ఉండదు. మధ్యతరగతి వాళ్ళ రూల్స్ వేరే ఉంటాయి, హయ్యర్ క్లాస్ వాళ్ళ రూల్స్ వేరే ఉంటాయి. వాళ్ళు ఎలా వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళకి సెక్యూరిటీ ఉండదు. వీళ్ళు వచ్చిస్తారా సెక్యూరిటీ? ఆ మేడల్లో కూర్చుని మనం వెళ్ళి కలవటానికే ఉండదు వాళ్ళని. వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి 100 సెక్యూరిటీలు ఉంటాయి. పైగా గవర్నమెంట్ కూడా సెక్యూరిటీ కల్పించాలి. సామాన్య మానవులకి ఎవడిస్తాడు సెక్యూరిటీ? వీధి కుక్కల బారిన పడుతూ ఉన్నాం మనం. వీధి కుక్కలు వద్దు మొర్రో అంటే దానికి అక్కడెక్కడో మేడల్లో కూర్చుని అయ్యో అట్లా ఎట్లా చంపేస్తారు, నేను ఏడుస్తూ ఉన్నానంటుంది ఒక హీరోయిన్. ఆ కుక్కల కోసం ఏడ్చింది ఆవిడ. మరి ఇవాళ ఈ విషయం మీద మాట్లాడదే? బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగితే ఆ హీరోయిన్ అడవట్లేదే ఇంట్లో కూర్చుని? వీధి కుక్కల కోసం ఏడ్చావు నువ్వు. మనుషులకు లేదా? అంటే హిందువులకు లేదా? మనుషులకు కాదు, హిందువులకు లేదా? అంటే హిందువులు మనుషులు కాదా? ప్రకాష్ రాజ్ దృష్టిలో కావచ్చు, లేకపోతే ఆవిడెవరు ఒక హీరోయిన్ దృష్టిలో కావచ్చు, సదా కదా ఏడ్చింది. మరి నాగబాబు గారి దృష్టిలో కావచ్చు. మీరందరూ మాట్లాడండి. ఇప్పుడు నేనంట మనిషి ఎట్లా ఉండాలంటే ఎవరికి సంబంధించిన అంశమైనా మీకు నిజాయితీగా అనిపించింది మాట్లాడాలి. ఏ అంశమైనా సరే నేను ఇవే తీసుకుంటాను ఇవి తీసుకోను అని ఉండకూడదు.
ఇప్పుడు నేను ఫెమినిస్ట్ని కాబట్టి నేను ఫెమినిస్ట్ ఉద్దేశంతో మాట్లాడతాను. వాళ్ళు బట్టలు తక్కువ వేసుకున్నా నాకు బాధ లేదంటే ఎట్లా? లేదు నా ఇంట్లో ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి నేను ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎట్లా? అది కాదు. నా ఇంట్లోది వేరు అంటే నా ఇంట్లోది వేరంటే నా ఇంట్లో గొడవల్ని నేను తీసుకొచ్చి మీకు ఆపాదించకూడదు. అది నేను అన్నది. పర్సనలే పబ్లిక్ నేను నా ఇంట్లో సాల్వ్ చేసుకోలేని దాన్ని ఇక్కడికి వచ్చి మాట్లాడే హక్కు కూడా నాకు ఉండదు. నేను ఇక్కడ చెప్పేది నేను నా ఇంట్లో పాటించగలగాలి, అంతవరకే. నేను నా ఇంట్లో ఏం చేస్తాను అది వచ్చి ఇక్కడ చెప్పగలగాలి తప్ప ఇక్కడ చెప్పేది ఒకటి ఇంట్లో ఉండేది ఒకటి ఉండకూడదు. అది నేను అనేది కదా. కాబట్టి ఇవాళ అన్వేష్ అనే అతను సీతమ్మ వారి మీద అత్యాచారం జరిగింది, ద్రౌపది మీద అత్యాచారం జరిగింది, చీరలు కట్టుకున్నా, ఎంత దారుణంగా అసలు ఎలా మాట్లాడతావు? నువ్వెవడు అసలు? నువ్వేంటి రామాయణ భారతాలు చెప్పేది? హోటల్ మేనేజ్మెంట్ చదువుకుని నువ్వు రామాయణ భారతాలు చెప్తున్నావు. చెప్పడం తప్ప నేను అంటలే, కానీ ఆథెంటిసిటీతో మాట్లాడాలి ఏదైనా. ఆయన మెంటాలిటీ కూడా కరెక్ట్గా లేదని అంటారు కదా మేడం. అంటే ఆయన చేసేటువంటి వీడియోస్ కావచ్చు, లేకపోతే ఈయన చేసే వీడియోస్ ఇంకొకటి ఫాలో అయినా కూడా అసలు సహించడంట. ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒక ట్యాగ్ చేయడము, వాళ్ళని ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒక వీడియో కుటుంబాలను అంటాడమ్మా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అంటాడు. తప్పు కదా అది. అంటే అది ఒక సిక్ మైండ్ అంటాం కదా, అది ఆ సిక్నెస్ ఉంది ఆయనకి. ఆయన ముందు తీసుకురావాలి. మీరు నేను రానంటున్నాడు అంటే నువ్వు భయపడి రావట్లేదు. అర్థమైందా మీకు? అందుకని ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి కదా. అందుకని నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే అన్వేష్ లాంటి వాళ్ళని అన్ఫాలో ఖచ్చితంగా చేయండి, మీరు సపోర్ట్ చేయకండి. ఇప్పుడు మనకి అంటూ ఒక గౌరవం ఉండదా? హిందువులకు గౌరవం లేదా? మరి మిగతా వాళ్ళకి ఉన్నప్పుడు మనకు లేదా? ఉంటుంది కదా మేడం. మరి ఎందుకని మాట్లాడటం లేదు? ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఈ పాటికి ఎందుకు కేసులు ఫైల్ అవ్వట్లేదు? ఇప్పుడు మతాన్ని సంబంధించి కించపరిస్తే కేసు పెట్టచ్చు అని ఒక చట్టం తీసుకొచ్చారుగా తెలంగాణలో, కర్ణాటకలో కూడా తీసుకొచ్చారుగా. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? చేయాలి. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున నిరసన రావాలండి. ఈ అన్వేష్ అనే అతన్ని మాత్రం వదిలిపెట్టకూడదు, అతన్ని అన్ఫాలో చేయాలి. ముందు మీరు కంప్లైంట్ చేయండి, మీరు ఛానల్ వాళ్ళకి పెట్టాలి కదా, కంప్లైంట్ పెట్టాలి. ఇలా మాట్లాడాడు, ఇలా చేశాడని చాలా తప్పండి. ఈ విషయంలో మాత్రం అన్వేష్ అనే అతన్ని ఎవడు క్షమించక్కర్లేదు, సహించక్కర్లేదు. ముందు గరికపాటి గారికి సారీ చెప్పేసి ఎవరు శివాజీకి సారీ చెప్పేస్తే అయిపోదు. ఎందుకంటే ఆయన 2 మాటలకే 2 సార్లు సారీ చెప్పాడు, కానీ కమిషన్ వదలలేదుగా. ఇప్పుడు అనసూయ సేఫ్లో ఉన్నట్టున్నారు కదా. అవును మేడం, వీళ్ళ వల్ల అనసూయ సేఫ్ అయిపోతున్నారు. కానీ అనసూయ గారి మీద కూడా పిలిచి మాట్లాడాలి. ఎందుకంటే ఆవిడ దేవాలయాల మీద బొమ్మల గురించి మాట్లాడారు కాబట్టి అసలు దేవాలయాల విషయానికి ఎందుకు వచ్చారు? మీరేసుకునే బట్టలకిను దానికి సంబంధం ఏంటి? మంచులక్ష్మి ఏమన్నారంటే దేవుడి విగ్రహాల మీద మీరు బట్టలు కప్పే మీరు అంది. దేవుడి విగ్రహాల మీద మీరు బట్టలు కప్పుతారంది. మరి విగ్రహాలకు చీరలు కట్టకపోతే ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు? రవికలు ఒకప్పుడు ఉన్నాయా అంటే అదే నేను అనేది ఏంటంటే వితండవాదన అంటారు దీన్ని. ఒకప్పుడు లేనిది మారడమే సమాజం కదా, మీరే కదా ఆధునికం అంటున్నారు. ప్రాచీన నుంచి మన ఆధునికంలోకి వచ్చాం మనం. మనిషి మారుతాడు. ఇప్పుడు ఆవిడ మారలేదు. ఏ రకంగా ఉండే ఆవిడ లక్ష్మి గారు ఎట్లా మారింది, అనసూయ ఎట్లా మారారు? మరి అది కదా మార్పు అంటే. కాదు మేము ప్రిమిటివ్కి వెళ్తామంటే వెళ్ళండి, ఎవడు కాదని అండు. సో మరి అన్వేష్ లాంటి మెంటాలిటీ గల వాళ్ళు మారుతారంటారా? వాళ్ళు మారలేదా మనకెందుకండి? ముందు అరెస్ట్ చేయడం కావాలి మనకి, అతన్ని అన్ఫాలో చేయడం కావాలి. 2 అంశాలే మనకి ముఖ్యం. దీని మీద తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది చాలా ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో తలదూర్చాలి. ఎందుకు అడుగుతున్నానంటే ఆయన సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి, సీతాదేవిని అతను కించపరిచాడు, ద్రౌపదిని కించపరిచాడు కాబట్టి ఈ అంశంలో కలగజేసుకోమని మనం ప్రభుత్వాలను కూడా అడుగుతున్నాం. ఏదేమైనా సరే నా అన్వేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే చాలా దుమారం అయితే రేపుతున్నాయి. మరి నా అన్వేష్కి ఎలాంటి శిక్ష పడాలని చాలా మంది అడుగుతున్నారు. మరి ఏదేమైనా సరే ఇటువంటి విషయాల్లో ప్రముఖులు కూడా కలగ చేసుకొని ఖచ్చితంగా నా అన్వేష్కి శిక్ష పడి తీరాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఇప్పటికైనా నా అన్వేష్ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.